బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి. మరొకసారి మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అదే మన మేజర్ శ్రీనివాస్ గారు. మొన్న ఇలాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని నార్మ్స్ తీసుకొని వచ్చారు, అంటే ఈ కోచింగ్ సెంటర్స్ వాళ్ళ గురించి. సో అసలు ఏంటి ఆ నార్మ్స్ ఏంటి, అవన్నీ ఏంటో ఆయనని అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. హౌ ఆర్ యూ? I'm very good. And how are you? I'm good, thank you. Yeah. సో మొన్న ఇలానే ఒక స్క్రోల్ వచ్చింది కదా, సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ చేశారు అని కోచింగ్ సెంటర్స్ లో. వాట్ ఎగ్జాక్ట్లీ ఏంటి అవన్నీ? Actually, few months back, the central government has suggested, అంటే ఈ కోచింగ్ సెంటర్లు నడిపేటువంటి విషయంలో కొన్ని సూచనలు అనేటువంటివి ఖచ్చితంగా పాటించాలి అనేటువంటి విషయంలో కొన్ని గైడెన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వంలోనూ కూడా అనేక రకాలైనటువంటి కోచింగ్ సెంటర్లు అనేటువంటివి ఉన్నాయి. వీటి మీద కూడా ఆ కేంద్రం చెప్పినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి నిన్న మంత్రివర్గ సమావేశం అనేటువంటిది జరిగింది. జరిగి ఏమన్నారు అంటే, ఆ కేంద్రం సూచించినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మనం కోచింగ్ సెంటర్ విషయంలో ఇంప్లిమెంట్ చేద్దాం. అంటే కేవలం ఒక విషయమే కాదు, దాంతో పాటు ఈ ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నటువంటి ఫీజుల మీద నియంత్రణ చేయడం, ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రభుత్వ కళాశాలలోనూ ఉన్నటువంటి ఈ యొక్క టీచింగ్ నాణ్యత ఏదైతే ఉందో దాన్ని పెంచడం, ఇలాంటి వివిధ అంశాల మీద నిన్న మంత్రివర్గం సమావేశమైంది. ఆ సమావేశంలో నిర్ణయించుకున్నటువంటి అంశాలు ఏంటంటే, అందులో భాగంగా మనకి ఏదైతే ఇప్పుడు కోచింగ్ సెంటర్లు అనేటువంటివి నడిపించబడుతున్నాయో ఆ కోచింగ్ సెంటర్లు కూడా నడిపించడానికి కొన్ని సర్టెన్ గైడ్ లైన్స్ అనేటువంటివి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో డిస్కషన్ అనేటువంటి కొన్ని జరిగినాయి. అవే సూచనలు ఇక్కడ కూడా పాటించాలి అనేటువంటిది నిర్ణయం తీసుకున్నది మంత్రివర్గం. అదండి. సో మొన్న ఇలానే స్క్రోల్ చేస్తూ ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ పడితే అక్కడ నీట్ వల్ల రాజస్థాన్ లో 21 మంది చనిపోవడం, ఢిల్లీలో సూసైడ్స్. అసలు వాట్ ఈస్ ద మెయిన్ రీజన్, అసలు దేనికి? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనకి కోచింగ్ సెంటర్లు అంటే అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసమే అని అనుకుంటారు. కోచింగ్ సెంటర్ అనేటువంటిది నాట్ ఓన్లీ ఫర్ ది గవర్నమెంట్ జాబ్స్. కోచింగ్ సెంటర్స్ ఆర్ ఫర్ ఈవెన్ ఇప్పుడు సాఫ్ట్వేర్, దే ఆర్ వాంటెడ్ టు లెర్న్ అప్గ్రేడ్ దేర్ స్కిల్స్. వాళ్ళ స్కిల్స్ నేర్చుకోవాలి, కొత్త స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. అమీర్పేటలో ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ అనుకున్నది అనుకోండి, హైదరాబాద్ లో వేరియస్ కోచింగ్ సెంటర్స్ హబ్స్ ఉన్నాయండి. హబ్స్ అంటాం, వీ కెన్ సే హబ్స్. ఇప్పుడు సపోజ్ మీరు సబ్ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్ కానీ యూనిఫామ్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు వెళ్ళాలి, లేదా టీచరు గురుకులానికి విద్యానికి వెళ్ళాలి అంటే మనకి దిల్సుఖ్ నగర్ లో ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి ఉన్నాయి. అలాగే మనకి ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి జాబ్స్ కి వెళ్ళాలి అంటే కనుక అశోక్ నగర్ హైదరాబాద్ లో. అలాగే కంప్యూటర్ రిలేటెడ్ కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క సాఫ్ట్వేర్ స్కిల్స్ అప్గ్రేడ్ అంతా, లేదా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ అప్గ్రేడ్ కానీ ఇవన్నీ చూస్తే కనుక మన హబ్ అమీర్పేట్. ఇలాగ మనకి డిఫరెంట్ హబ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి రాష్ట్రంలో గనక చూసుకుంటే గనక వేరియస్ మెయిన్ సిటీస్ లో కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇలాగ వేరియస్ సిటీస్ లో కూడా మనకి అదర్ టౌన్స్ లోను సిటీస్ లోను కూడా ఎడ్యుకేషనల్ హబ్స్ అనేటువంటి. దేశవ్యాప్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఐఐటీలకి, జేఈలకి, నీట్ ఎగ్జాములకి వీళ్ళకి కూడా రాజస్థాన్ కోటా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఐఐటి ఈవెన్, అండ్ ఢిల్లీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఐఐటి, జేఈ, ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్. అయితే వీటికి అన్నిటికీ కూడా మెయిన్ ముఖ్యంగా 10th పాస్ అయిన వెంటనే వాట్ ఈస్ యువర్ ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడే దే హ్యావ్ టు ఫిక్స్ దేర్ మైండ్, మై నెక్స్ట్ టైమ్ ఈజ్ ఐఐటి, జేఈ ఆర్ నీట్ ఎగ్జామినేషన్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు అపియర్ ఫర్ ఎంసెట్ ఎగ్జామినేషన్, సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు డిసైడ్. సో ఆ విధంగా డిసైడ్ చేసుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు కెరీర్ లో ద సాఫ్ట్వేర్ కు ఉన్నటువంటి డిమాండ్ కానీ, ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళి సెటిల్ అవుతున్నటువంటి డిమాండ్ కానీ చూసి బలవంతంగా వెళ్ళి ఐఐటి వైపు, జేఈ వైపు చూడండి. 6th ప్లస్ ఐఐటి, 8th క్లాస్ ప్లస్ ఐఐటి, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా 2nd, 3rd క్లాస్ వాళ్ళకు కూడా ఐఐటి ఓరియంటేషన్ అంటున్నారు. ఇట్స్ రియల్లీ హ్యాపెనింగ్. ఆ ఓరియంటేషన్ లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రెషరైజ్ చేస్తున్నారు. మనకు ఒక నేషనల్ కరికులం అనేటువంటిది ఒకటి ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక కరికులం ఉంది. ఆ కరికులమాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ కెపాసిటీకి మించి వాళ్ళ మీద ఒత్తిడి అనేటువంటిది తీసుకొస్తున్నారు.
అన్నిటికంటే మించి ఏంటి అంటే ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుకున్నటువంటి మాకు లేదా గవర్నమెంట్ హై స్కూల్స్ లో చదువుకున్నటువంటి మాకు కాన్సెప్ట్స్ మీద బాగా పట్టు ఉండేది. మా పర్సంటేజ్లు కనుక చూస్తే 70%, 60%, 80% ఇంతే ఉండేది తప్ప వి నెవర్ హ్యాడ్ 99%, 95%, వి నెవర్ సీన్ సచ్ పర్సంటేజెస్. కానీ ఈ రోజు కనుక మీరు చూస్తుంటే వీళ్ళందరిది కూడా పర్సంటేజెస్ చూస్తే మీకు 80%, 90%, 90% వచ్చిన తర్వాత కూడా దట్ ఈస్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ది పీపుల్. సో ఇలాంటి ఇంత పర్సంటేజ్ వచ్చినా సరే వాళ్ళ దగ్గర ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఉండటం లేదు. ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ కాన్సెప్చువల్ ఓరియంటేషన్ లో టీచింగ్ అనేది జరుగుతుంది. జస్ట్ కంఠస్థం చేయడానికి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్, రోజంతా కూడా వాళ్ళు స్కూల్లో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ట్యూటర్స్ అని చెప్పేసి ట్యూటర్స్ ద్వారా మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. రోజంతా కూడా ప్రెషరైజ్ చేయబడతారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళకి టార్గెట్స్ అనేటువంటివి ఉంటాయండి. ఆ 1 మార్కు 2 మార్కులు టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ లో వీళ్ళు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఆ మానసిక ఒత్తిడికి లోనవుతున్నప్పుడు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ అనేటువంటి వాళ్ళు మార్కులు ఎలా పెరగాలి అన్న దాని గురించి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు తప్ప వీళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి, వీళ్ళు మెమరీ టెక్నిక్స్ అనేటువంటివి, ఆ స్మార్ట్ టెక్నిక్స్ అనేటువంటి ఎలా పెంపొందించుకోవాలి, లేకపోతే ఒత్తిడిని తగ్గించేటువంటి మెడిటేషన్ క్లాసులు ఎక్కడ ఉన్నాయి, ఇటువంటి వాటి మీద ఎక్కడ కూడా వీళ్ళు ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. దాంతో ఏం జరుగుతుందంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ యూ సెడ్ రాజస్థాన్ లో కోటాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ నిజంగా ఇట్ ఇస్ ద ఐ ఓపెనర్ అండి. ఎందుకంటే దే ఆర్ లూజింగ్ దేర్ ఫ్యూచర్, పేరెంట్స్ ఆర్ లూజింగ్ దేర్ ఫ్యూచర్ పిల్లర్స్, ద కంట్రీ ఈస్ లూజింగ్ దేర్ ఫ్యూచర్ పిల్లర్స్ బికాస్ ఆఫ్ దిస్ ప్రెషర్. దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్ అండి. ఈవెన్ కార్పొరేట్ కాలేజెస్ లో కూడా మీరు చూడండి, కార్పొరేట్ కాలేజెస్ లో మీరు నమ్ముతారో లేదో ఈవెన్ అక్కడ హాస్టల్ రూమ్స్ లో ఈ నార్మల్ సీలింగ్ ఫ్యాన్స్ తీసి యాంటీ సూయిసైడ్ ఫ్యాన్స్ అనేటువంటి బిగించడం జరిగింది. యాంటీ సూయిసైడ్ ఫ్యాన్స్ ఎందుకు బిగిస్తున్నారు అంటే వీళ్ళు ఈ ఒత్తిడికి తట్టుకోలేక వీళ్ళు హ్యాంగ్ చేసుకుంటారేమో సీలింగ్ ఫ్యాన్ అని చెప్పి యాంటీ సూయిసైడ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఫ్యాన్స్ అక్కడ ఇన్స్టాల్ చేయవలసి వస్తుందంటే ఇక్కడ ఏ స్థాయిలో సమస్య ఉందో మనం అంటే ఇది ఒక ఇట్స్ గుడ్ మెజర్. వాట్ ఐ సజెస్ట్ ఈజ్ మీరు నిజంగా మంచి మెజర్ తీసుకున్నారు, బట్ అండర్స్టాండ్ ద రూట్ కాజ్. వాళ్ళు ఎంత ప్రెషర్ తీసుకోగలరు అన్నది మీరు అంచనా వేయండి. అండ్ ఆల్వేస్ ద మెరిట్ ఈస్ నాట్ ఆల్వేస్ బీయింగ్ క్యాలిక్యులేటెడ్ బై ది పర్సంటేజ్ ఆఫ్ ది మార్క్స్. ప్లీజ్ అండర్స్టాండ్. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేటువంటి మనం కొలవడం మానేయాలండి. ఆ పసి హృదయాలు ఏదైతే ఉన్నాయో, ఆ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, మన ఫ్యూచర్ పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద ప్రాపర్ గా మనం ఆ క్వాంటిఫికేషన్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, కాన్సెప్చువలైజేషన్ కానీ ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక ఈ సూసైడ్స్ అనేటువంటి మనం కంట్రోల్ చేయొచ్చండి. ఓకే. సో యూజువల్లీ పేపర్లో నేను ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినప్పుడు న్యూస్ పేపర్లో ఇన్స్టిట్యూట్స్ కానీ ఇట్లా కోచింగ్ సెంటర్స్ కానీ వీళ్ళంతా స్టూడెంట్స్ మానుంచి చదివారు ఇది అదే. అదే ఇంకో పేపర్ లో చూస్తే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు సేమ్ అంటే ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అసలు ఏంటి? దీని మీద కూడా గైడ్ లైన్స్ ఉన్నాయండి. దీని మీద స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. ఒకటైతే నేను మీకు ఒక వాస్తవం చెప్పాలనుకుంటున్నా అండి. రీజన్ ఏంటంటే సపోజ్ నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎగ్జాంపులే తీసుకుంటా అండి. ఈవెన్ మన సివిల్ సర్వీసెస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి కానీ, లేదా గ్రూప్ 1 లో స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి అభ్యర్థి కానీ వీళ్ళని అన్ని ఇన్స్టిట్యూట్లు వేసుకుంటారు. అందులో ఒక జస్టిఫికేషన్ ఉన్నది, మనం కూడా అర్థం చేసుకోవాలి. జస్టిఫికేషన్ కారణం ఏంటి అంటే అతను ఈ విద్యార్థి అనేటువంటి వ్యక్తి ఓవర్ నైట్ అతను చదువుకుని సెలెక్ట్ కాడు. ఇట్ ఈస్ ట్రూ that he is going to visit 10 institutes. 10 ఇన్స్టిట్యూట్స్ కాకపోతే కనీసం ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ దగ్గర కోచింగ్ తీసుకుంటాడు ఆయన. గతంలో ఏదో స్టార్టింగ్ లో గైడెన్స్ కోసం వెళ్తాడు, తర్వాత మిడిల్ లో ఒకసారి కోచింగ్ జాయిన్ అవుతాడు, టెస్ట్ సిరీస్ ఏమో వేరే చోట రాస్తాడు, ఇంటర్వ్యూ గైడెన్స్ కి ఏమో ఒక 10 చోట్ల రాసుకుంటారు, ఇంటర్వ్యూ గైడెన్స్ కి ఏమో ఒక 10 చోట్ల లేదా ఒక 5-6 చోట్ల ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం వెళ్తారు. అంటే ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ వన్ విన్నర్ ర్యాంకర్ టాపర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి విజేతగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా 4-5 ఇన్స్టిట్యూట్స్ ని విజిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అది గైడ్ లైన్స్ కోసం కానీ, ట్యూటర్షిప్ గురించి కానీ, మెంటర్షిప్ గురించి కానీ, టెస్ట్ లైన్స్ గురించి కానీ, ఇంటర్వ్యూ గురించి కానీ. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏమంటున్నాయంటే తప్పు పడడం లేదండి, మీరు క్లెయిమ్ చేసుకోండి. కానీ క్లెయిమ్ చేసినప్పుడు ద క్యాండిడేట్ హ్యాస్ టేకెన్ కోచింగ్ ఫర్ ఇంటర్వ్యూ, టేకెన్ గైడెన్స్ ఫర్ ది సబ్జెక్ట్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయమని చెప్తున్నారండి. ఇట్స్ ఏ వెరీ గుడ్ గైడ్ లైన్స్. ఇక్కడ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ని మనం విమర్శించట్లేదు. కానీ అలా కాకుండా అసలు కనీసం ఆ క్యాండిడేట్ కూడా వీళ్ళకి తెలియదు,
కనీసం తెలియకుండా ఏమాత్రం జస్ట్ వచ్చి మీ దగ్గర ఇలా కోర్స్ ఉన్నదా అంటే సరే అని చెప్పేసి అతను ఫోటో సంపాదించి ఇదిగో ఇతనికి మేము కోచింగ్ ఇచ్చాం. దిస్ ఈజ్ ఫేక్ అండి, ఇది రాంగ్. ఇలాంటి వాటిని కట్టడి చేయాలి అని చెప్తున్నారు. దెర్ ఇస్ ఎ రీజనబిలిటీ ఇన్ దట్ అండ్ దెర్ ఇస్ ఎ వెరీ గుడ్. ఎందుకంటే ఎవ్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ట్రై టు టేక్ ప్రైడ్. ఇట్స్ యాక్చువల్లీ చీట్. ఇప్పుడు మనకి నీట్ విషయంలోను ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ విషయంలో మనం చూస్తామండి, సేమ్ ర్యాంకు ఒక 10 ఇన్స్టిట్యూట్స్ వేసుకుంటారు. అది ఎలా జరుగుతుంది? సేమ్ పర్సన్ కెనాట్ బి. చాలా సార్లు మీడియా కూడా బయట పెడుతూ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ర్యాంక్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంక్, డిఫరెంట్ ర్యాంక్స్, సేమ్ పర్సన్ డిఫరెంట్ ర్యాంక్స్ ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా చాలా సమయాల్లో మీడియా కూడా పట్టుకోవడం అనేటువంటి జరిగింది. దోస్ థింగ్స్ ఆర్ చీటింగ్, దోస్ థింగ్స్ ఆర్ చీటింగ్. కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో ఇట్ ఈస్ వెరీ ట్రూ దట్ వన్ మెంబర్, ఎవరైనా అది టాప్ ర్యాంకర్ కావచ్చు, సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్ ఈస్ వెరీ ట్రూ దట్ కనీసం ఒక 10-15 మంది ఫ్యాకల్టీల దగ్గర లేదా 2-3 ఇన్స్టిట్యూట్ల దగ్గర, 4 ఇన్స్టిట్యూట్ల దగ్గర, డిపెండ్స్ అపాన్ ద పర్సన్, వాళ్ళు డెఫినెట్లీ దే యూస్ టు టేక్ హెల్ప్ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూట్స్ అండి. సో ఇప్పుడు యూజువల్లీ ఇన్స్టిట్యూట్స్ లో ఎవరైనా జాయిన్ కావాలన్నా కూడా టీచర్ గానీ ఎవరైతే ట్యూటర్ ఉంటారు కదా, వాట్ కైండ్ ఆఫ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి యూజువల్లీ? క్వాలిఫికేషన్ అంటే అండి, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా ఎక్స్పీరియన్స్ తో ఫ్యాకల్టీలుగా మారుతున్నారు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఇందులో పిహెచ్డి చేసినటువంటి, డాక్టరేట్ చేసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆ సబ్జెక్ట్ లో పీజీలు చేసినటువంటి వాళ్ళు కానీ, ఈవెన్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు కూడా చాలా అద్భుతంగా వారికి ఉన్నటువంటి టీచింగ్ అనేటువంటిది ఇక్కడ మనకు వచ్చాడు. యూనివర్సిటీలో మీరు టీచ్ చేయాలి అంటే మీకు ఎంఏ పిహెచ్డి చేసి ఉండాలి, లేకపోతే జేఆర్ఎఫ్ పాస్ అయి ఉండాలి, లెక్చరర్షిప్ అనేటువంటిది మీకు ఉండాలి, ఇవన్నీ కూడా రాసి ఉంటాయండి. కానీ ఇక్కడ మనకి టీచ్ చేయాలి అంటే కనుక ఇట్ ఈస్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. యువర్ డిగ్రీ డజంట్ మ్యాటర్. మీ డిగ్రీ అనేటువంటిది మ్యాటర్ కాదండి. కానీ ఏం జరుగుతుంది అంటే మీ సబ్జెక్ట్ డిఫరెంట్ గా ఉంది, మీకు అందులో తెలియదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీది బయాలజీ, యు ఆర్ టీచింగ్ సోషియాలజీ, ఆర్ యు ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ డిఫరెంట్ జాగ్రఫీ, యు ఆర్ ట్రైంగ్ టు టీచ్ సమ్ అదర్ సబ్జెక్ట్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అంటిల్ అన్లెస్ ద స్టూడెంట్ ఈస్ యాక్సెప్టింగ్. మీకు ఇక్కడ ఒకటే అండి, స్టూడెంట్లు యాక్సెప్ట్ చేశారా మీరు, యూ కెన్ కంటిన్యూ, బట్ బికాస్ ద డెలివరీ ఈస్ రీచింగ్. అంతేగాని ఇతను 5 సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాడు, 6 సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాడు అంటే ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎనీ పర్సన్, ఇన్ జనరల్ చెప్తున్నానండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన 6 సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాడు అంటే ఆయన 6 సార్లు ఫెయిల్ అయ్యాడని కూడా అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ పాస్ అయ్యాడా, 2 మార్క్స్ కి తేడా వల్ల కూడా ఫెయిల్ అవుతారు. ఇక్కడ క్వశ్చన్ ఈస్ నాట్ వెదర్ పాస్ ఆర్ ఫెయిల్, ఈస్ అ వెరీ సింపుల్ థింగ్, వెదర్ స్టూడెంట్ ఈస్ రిసీవింగ్ ఆర్ నాట్ ద పర్టికులర్ సబ్జెక్ట్ బై పర్టికులర్ ఫ్యాకల్టీ. ఇప్పుడు ఫ్యాకల్టీ అందరూ కొంతమంది సబ్జెక్ట్ ఉంటుందండి, సబ్జెక్ట్ ఉంటుంది కానీ డెలివరీ ఉండదు, రీచ్ కాదు, అది 100% రీచ్ కాదు. నువ్వు ఎగ్జామ్ లో రాయడం వేరు, దాన్ని టీచ్ చేయడం వేరండి. అలాగే కొంతమంది ఏంటి అంటే ద ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆర్ వెరీ గుడ్ ఇక్కడ. సో సబ్జెక్ట్ కావాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ కావాలి. అలాగే నువ్వు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి కోచింగ్లు ఎలా నడుస్తాయంటే అండి, 1 గంట 2 గంటలు చెప్పుకుని వెళ్ళిపోయే కాదు. ఇది ఉదయం 9 గంటలు. ఢిల్లీలో కనుక మీరు చూసినట్లయితే ఢిల్లీలో కోచింగ్స్ అనేటువంటి ఎలా నడుస్తాయి, మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 7, 8, 9 వరకు కూడా ఈ కోచింగ్స్ అనేటువంటి కంటిన్యూస్ స్ట్రెచ్గా. అటువంటి టైంలో ద రిసెప్టబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ద వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఆర్టికులేషన్ కానీ, లేకపోతే ఎంఫసైజింగ్ అంటే దేని మీద స్ట్రెస్ చేయవలసినటువంటి అంశం మీద స్ట్రెస్ చేయడం కానీ, అన్నిటికంటే మించింది ఎక్స్పీరియన్స్. అంటే విచ్ ఏరియా టు బి ఫోకస్డ్, విచ్ ఏరియా నాట్ టు బి ఫోకస్డ్. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి. ఇవేమీ పట్టించుకోకుండా ఒకవేళ కనుక అక్కడ మెంటర్స్ కానీ, ట్యూటర్స్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ ఇలాంటి అర్హత లేకుండా, అందుగురించి ఇప్పుడు మీరు క్వాలిఫికేషన్ అన్నప్పుడు ఐ విల్ నాట్ స్టిక్ టు ద అకాడమిక్ క్వాలిఫికేషన్. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు క్లిక్ అవుతారు, లేకపోతే కనుక ఎంఏ పిహెచ్డి ఉన్నటువంటి వాళ్ళు క్లిక్ అవుతారు, లేకపోతే కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాస్తున్నటువంటి వాళ్ళు క్లిక్ అవుతారు. అంతే తప్ప బలవంతంగా విద్యార్థుల మీద వేరే ఫ్యాకల్టీని రుద్దకూడదు. ఇది కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఏంటి అంటే అవైలబిలిటీ అండి, అవైలబిలిటీ మీద చూస్తూ ఉంటారు. ఈవెన్ దో అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి,
మీరు క్వాంటిఫికేషన్ ఆఫ్ ది సిలబస్ అనేటువంటిది విన్నారు మీరు కూడా. అంటే క్వాంటిఫికేషన్ అంటే ఇప్పుడు మీరు చూడండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏమో 5 కోర్స్ మేము 5 నెలలకు కండక్ట్ చేస్తాం, 3 నెలలకు కండక్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళారండి, మీరే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు, మీకు ఇట్స్ అ కోర్స్ ఆఫ్ 9 months అని చెప్పారు, 6 months అని చెప్పారు. మీరు ఢిల్లీ వెళ్ళారు, ఇక్కడ నుంచి వెళ్ళారంటే కోచింగ్ కోసం ఒక 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు ఫీజు కడతారు. ఫీజు కట్టిన తర్వాత మీరు అక్కడ యూఆర్ గోయింగ్ టు స్టే దేర్, అక్కడ ఉండాలి కదా. మీరు హాస్టల్లో ఉండడానికి మినిమం 10,000 to 20,000. మీరు అదే రూమ్ తీసుకుని ఉంటే కనుక 30,000 రెంట్కే వెళ్ళిపోతుంది, ఇంకో 20,000 మీద ఎక్స్పెన్స్. ఎలా లేదన్నా సరే 30,000 to 50,000 ఈజ్ యువర్ ఎక్స్పెన్సెస్. సరే, అంత దూరం వెళ్ళొద్దండి. మన అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిజంగా నేను వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తుందండి. నిజంగా వాళ్ళు 5 రూపాయల భోజనం తిని వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోయి నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఒత్తిళ్లు తట్టుకోలేక ఒక్కసారి మా చిక్కడపల్లి లైబ్రరీకి రండి, మా పిల్లల్ని చూడండి. అక్కడ ఆ లైబ్రరీలో నిజంగా చూస్తే కనుక వాళ్ళు ఆ 5 రూపీస్ భోజనం ఉంటుంది చూడండి, అది తింటారు. అది తినడం వలన వాళ్ళ యొక్క ఆరోగ్యాలు పాడైపోతాయండి. కారణం ఏంటి? ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది వాళ్ళకి? కారణం ఏంటి అంటే వాళ్ళు పాపం ఇంట్లో బతిమాలుకునో లేకపోతే కన్విన్స్ చేసుకునో అప్పు చేసో ఏదో ఒకటి చేసి వాళ్ళు పాపం 6 నెలలని కోచింగ్ అని వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 2020లో వచ్చారండి, 2018లో వచ్చారు. ఇప్పుడు 2024 తర్వాత ఇదే అశోక్ నగర్ లో ఈ కోచింగ్ లో వాళ్ళు ఏమైపోయిందంటే ఆ 3 నెలల్లో క్లోజ్ చేయవలసింది, 6 నెలల్లో క్లోజ్ చేయవలసింది, 8 నెలలు, 9 నెలలు, సంవత్సరం. ఇప్పుడు ఇతను అద్దె కట్టుకోవాలండి, రూమ్ కి భోజనం పెట్టాలి, భోజనం చేయాలి. సో ప్రతి నెల ఒక 10,000 రూపాయలు. సంవత్సరం పాటు చూసుకుంటే 10,000 అంటే 1,20,000, 1,25,000 కేవలం ఇతను మెయింటెనెన్స్ కి పోయిందండి, కోచింగ్ కాకుండా. నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను, 10,000 అనేటువంటిది ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, ఎక్కువ అవుతుందండి, ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. సో ఈ మనీ అంతా ఎవరికి లాస్ బేస్? ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ బేర్ చేస్తుందా? అంటే టైం కి సిలబస్ కంప్లీట్ చేయకపోయినటువంటి ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తప్పనాలా? అంటే యూజువల్లీ కొంతమంది ఎలా చేస్తారంటే 6 months కోర్స్ ఉంది అనుకోండి, 4 months మేము చదివించేసాం, ఏదో పైన చదివించి ఇంకా 2 months మీరు చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి చూడండి. దట్ ఈస్ ఆల్సో చీటింగ్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఆల్సో చీటింగ్ అండి. ఎందుకంటే మీరు ఒక పర్టికులర్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మీరు కొన్ని గ్యారంటీలు ఇచ్చి మీరు సిలబస్ కంప్లీట్ చేస్తామని చెప్పి మీరు 5 మార్కుల కోసం ఏమో 3 నెలలు టీచ్ చేసి 50 మార్కుల కోసం 150 మార్కుల కోసం మీరు జస్ట్ 15 రోజుల్లో చేస్తే మీరు అన్నట్టు లాస్ట్ లో ఫినిష్ చేసేస్తా ఉంటున్నారు కదా. అలా సిలబస్ కంప్లీట్ చేసేస్తే వీళ్ళకి అసలు ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం, మీరు ఎవరన్నా సంస్కరణలు తీసుకురాగలిగితే ఈ విషయంలో ప్రాక్టికల్ గా సంస్కరణ రావాల్సినటువంటి అవసరం ఉంది. సిలబస్ ఏంటి, అసలు ఎన్ని మార్కులు ఉన్నాయి ఆ సిలబస్ కి? ఇప్పుడు ఒక 5 మార్కులు ఉంటాయండి, 5 మార్కులు దానికి మనం 5 నెలలు టీచ్ చేయడం ఎంతవరకు సబబు? అంటే ఫ్యాకల్టీలు అందుబాటులో లేరు అని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీని పెట్టుకుని ఆయన మార్కులతో సంబంధం లేకుండా నేను ఇన్సిడెంట్ చదివినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ లో అంటే స్టూడెంట్ ఎవరైతే ఆ స్టూడెంట్ పాస్ అయ్యారో అప్పుడు ఆయన వచ్చి చేపిస్తున్నారు, ఆయన ఫ్యాకల్టీ కాదు. జస్ట్ బికాస్ ఫ్యాకల్టీ లేదు అని చెప్పి ఎవరైతే ఎక్స్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళని పిలిచి చెప్పి అలాంటి ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా సందర్భాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఈ విషయంలో కూడా నేను ఒకటి అంటా అండి, ఇఫ్ హిస్ సబ్జెక్ట్ ఈస్ సో గుడ్, if his subject is so good enough, and the students are accepting and delivery is so good than existing faculty, then that is in that case acceptable andi. కానీ జస్ట్ ఒక 2 సిలబస్ ఖతం చేసాలి, జల్దీ ఎవరినైతే పిలిచి చేయించడం, అది దట్ ఈస్ నాట్ గుడ్. అలాగే క్వాంటిఫికేషన్ అన్న దాని గురించి అదే అండి. క్వాంటిఫికేషన్ ఏంటంటే నువ్వు 150 మార్కులకు నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు 5 మార్కులకి 10 మార్కులకి 25 మార్కులకి 3 నెలలు ఎందుకు చెప్పిస్తున్నావు? ఇక్కడేమో 150 మార్కులు ఉన్నది, 150 మార్కులకి నువ్వు ఎన్ని రోజులు చేయాలి? కనీసం నువ్వు చేయాలి కదా, దానికి తగ్గట్టు వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలకేమో మేము చెప్పేస్తున్నాం అని చెప్పి పొద్దున్న మొదలుపెట్టి సాయంత్రం దాకా 15 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? సో ఇవన్నీ కూడా మైన్యూట్ చేంజెస్ అండి, ఇవన్నీ కూడా మైన్యూట్ చేంజెస్. సో ఇలాంటివి కూడా చాలా అవసరం అండి ఇవన్నీ. ఓకే, సో ఇట్లా ఫెసిలిటీస్ కూడా అంటే ఏసీ కోచింగ్ సెంటర్స్ అంటారు, అక్కడికి వెళ్ళంగానే ఏసీ ఉండదు అంటే
వాట్ ఇస్ దిస్ ఆల్ అంటే ఏసీ గురించి facilities నేను మాట్లాడను కానండి, ఫస్ట్ అయితే Generally, all the facilities. మినిమం అండి, Huh. మినిమం అంటే ఒక చిన్న రూమ్ తీసుకుని అందులో మొత్తం అంటే 20-30 క్యాటిల్ మందిని, యార్డ్ లాగా మొత్తం ఒక పశువులు దొడ్డిలాగా వాళ్ళని పెట్టేసి అందులో కూర్చోబెట్టేసి ఒక 100 మందికి 200 మందికి చెప్పడం, వాళ్ళకి కనీసం లైట్ గానీ ఫ్యాన్ గానీ ఏమీ లేనటువంటి ఫెసిలిటీ, ఏసీ పక్కన పెట్టండి మినిమం. మరి ఏ basic 10 need. గంటలు కోచింగ్ ఉంటది. ఇప్పుడు మనం బాండెడ్ లేబర్నెస్ అంటున్నామండి. బాండెడ్ లేబర్నెస్ దేన్ని అంటున్నాం? కనీస ప్రతిఫలాన్ని ఇవ్వకుండా గాలి వెలుతురు లేనటువంటి ప్రాంతాల్లో ఒక పశువు కన్నా హీనంగా అతన్ని ట్రీట్ చేస్తూ అతని యొక్క శ్రమను దోచడం. ఇప్పుడు అదే విద్యార్థుల్ని ఈ కోచింగ్ సెంటర్లలో మనం నీట్ పేరుతోను లేకపోతే వీటి పేరుతోను వీళ్ళంతా కూడా ఒక చిన్న రూమ్ లో 100 మందిని 150 మందిని పెట్టి వాళ్ళకి సరైనటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉండవండి. కనీసం టాయిలెట్ ఫెసిలిటీస్ లేక టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నా సరే అంత దూరాన్ని అది క్లీనింగ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి బేసిక్ కమ్యూనిటీస్ అంటారండి. బేసిక్ కమ్యూనిటీస్ ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ మనం చూసుకున్నట్లయితే 1948 లో కానీ లేకపోతే వీటన్నిటిలో కూడా మనం చూస్తే బేసిక్ కమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. మరి అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా బేసిక్ కమ్యూనిటీస్ అనేటువంటి చాలా అవసరం. లైక్ ప్రాపర్ లైట్ ఈజ్ రిక్వైర్డ్, proper ventilation is required, and proper air circulation is required. AC అని మనం అనొద్దు పోనీ, AC is their luxury. దట్ ఈస్ ద లగ్జరీ. మినిమం ఫెసిలిటీస్ బట్ అంటే చెప్తారు కదా కోచింగ్ సెంటర్స్ ఏసీ నాన్ ఏసీ అని. సో ఏసీ చెప్పినప్పుడు మినిమం పిల్లలకి అది కూడా అవసరం కదా. మినిమం అండి, ఈ మినిమం ఫెసిలిటీస్ అయితే మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కూడా ఎమ్యూనిటీస్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ గైడ్ లైన్స్ లో వాటి గురించి కూడా మాట్లాడడం జరిగిందండి, వాటి గురించి కూడా బేసిక్ ఎమ్యూనిటీస్. అలాగే మీరు ఈ ఇన్సిడెంట్ చెప్పారు, ఇది కోటా ఇన్సిడెంట్. మనం ఢిల్లీ ఇన్సిడెంట్, మీరు రీసెంట్ గా చూసినటువంటి ఢిల్లీ ఇన్సిడెంట్, ఇఫ్ యూ రిమెంబర్, మనకి ఇన్స్టిట్యూట్ పేరు ఉంది కానీ వన్ ఆఫ్ ది ఫేమస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ లో రెయిన్ వాటర్ ఫ్లడ్డింగ్ అయింది అని చెప్పి సెల్లార్ లో వాళ్ళకి రీడింగ్ రూమ్ పెట్టారండి. సెల్లార్ ఈజ్ సపోజ్ టు యూస్ ఫర్ స్పేస్ మేనేజ్మెంట్ లో భాగంగా ఏం చేశారంటే పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని ఒక రీడింగ్ రూమ్ కింద తయారు చేశారు. ఆ రీడింగ్ రూమ్ కింద జరిగితే బయట హెవీగా రెయిన్ వస్తుంది. ఢిల్లీ ఏరియాలో, ఢిల్లీలో రాజేంద్ర నగర్ ఏరియాలో జరిగినటువంటి ఇన్సిడెంట్. వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్స్టిట్యూట్, బట్ ఫర్ అదర్ రీజన్స్ వీఆర్ నాట్ నేమింగ్. అఫ్ కోర్స్ దట్ నేమ్ హస్ కమ్ ఇన్ ద మీడియాలో అయితే వచ్చింది. అది ఏం చేశారంటే వాళ్ళ ఉద్దేశం రాంగ్ కాదండి. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మేము పిల్లలకి ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారు, ఒక మంచి కన్వర్ట్ చేసి ఆ యొక్క సెల్లార్ని మంచి ఏసీ రీడింగ్ రూమ్ కింద తయారు చేశారు. ఈ పిల్లలు లోపల చదువుకుంటూ ఉన్నారు, బయట బోర్న వర్షం వస్తుంది, ఈ డ్రైనేజ్ వాటర్, ఈ ఫ్లడింగ్ వాటర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో తెలియదు. ఒక్కసారికి లోపలికి వచ్చేసరికి వీళ్ళు లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళలేక, ఇంక్లూడింగ్ తెలంగాణ గర్ల్ అండి, మన తెలంగాణ చెందినటువంటి విద్యార్థిని, ఆమెతో కలిసి 3 చనిపోయారండి ఆ ఫ్లడ్ లో. అంటే ఒక్కసారిగా మొత్తం అందరినీ కూడా ఈ కోచింగ్ సెంటర్ ఫెసిలిటీస్ అనేటువంటి మళ్ళీ ఆకర్షించాయి. అలాగే రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ ప్రాబ్లం ఏంటంటే నేషనల్ బిల్డింగ్ కోడ్, ఎన్బిసి కోడ్ ఏదైతే ఉందో 2005 ఎన్బిసి కోడ్, నేషనల్ బిల్డింగ్ కోడ్ ఏదైతే ఉందో ఆ నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఏంటి అంటే ఫైర్ ఎగ్జిట్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. హై రేజింగ్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో హై రేజింగ్ బిల్డింగ్స్ దగ్గరికి పాటించవలసినటువంటి నామ్స్ అనేటువంటి మనం పాటించాలి. వీటితో పాటు ఫైర్ ఎస్టింగ్విషర్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఎస్పెషల్లీ ఈ యొక్క CO2 ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానీ లేకపోతే ఈ యొక్క పౌడర్ బేస్డ్ ఉన్నటువంటి ఆ యొక్క ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానీ లేదా వాటర్ అనేటువంటిది ఇప్పుడు టోటల్ గా చేశారు కాబట్టి ఆల్ కైండ్స్ ఆఫ్ ఫైర్స్, ఏబిసి ఫైర్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఏబిసి ఫైర్స్ కి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్ కి ఎగ్నెస్ట్ గా ఉండేటువంటి ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఫెసిలిటీ అనేటువంటిది ఉండాలి, ఫైర్ ఎగ్జిట్ అనేటువంటిది ఉండాలి, వెంటిలేషన్ అనేటువంటిది ఉండాలి. హై రైజింగ్ బిల్డింగ్ అయినప్పుడు ఖచ్చితంగా దానికి ఫైర్ ఎగ్జిట్ ఉండాలి, లిఫ్ట్ ఫెసిలిటీస్ అనేటువంటివి ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఇవి ఉంటున్నటువంటి కోచింగ్ సెంటర్లు అనేటువంటి చాలా తక్కువగా ఉన్నాయండి, చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ రెండోది ఇంకోటి ఏంటంటే మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్ల యొక్క డిజబిలిటీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి డిజబిలిటీ ఏంటి అంటే అక్కడ వచ్చేటువంటి అరకొర ఆదాయంతో ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇన్స్టిట్యూట్స్ కూడా. అలాగే ఇక్కడ ఆల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ నాట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. మీరు ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, ఇక్కడ ట్యూషన్ సెంటర్స్ కూడా కోచింగ్ సెంటర్లే. ట్యూషన్ సెంటర్ ఇప్పుడు మీరు 10th క్లాస్ ఎలా ట్యూషన్ చెప్తారు, మెంటర్షిప్ చెప్తారు, అవన్నీ కూడా మనం మెంటర్షిప్ ఇచ్చేటువంటి కోచింగ్ సెంటర్ గా పరిగణించారు, బట్ దే ఆర్ యాక్చువల్లీ ట్యూషన్ సెంటర్స్. సో అయితే ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ నామ్స్ ఎక్కడ వస్తున్నాయంటే ఈ ఢిల్లీ ఇన్సిడెంట్ కానీ
ఫైర్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ సూసైడ్స్ Suicides విషయంలో కి. కానీ ఈ నామ్స్ తీసుకురావడం అనేటువంటి చాలా అవసరం అండి. లేకపోతే క్వాలిఫికేషన్ అండ్ క్వాంటిఫికేషన్, Quantification. క్వాలిఫికేషన్, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్, వెదర్ దట్ పర్సన్ ఈజ్ సబ్జెక్ట్. ఏం చేస్తారంటే ముందు ఒక ఫ్యాకల్టీని ప్రకటిస్తారండి, తర్వాత వేరే ఫ్యాకల్టీని పెట్టేస్తారు, ఆయన exactly. అవైలబిలిటీ లేరు అని లేరు. చెప్పేసి Hmm. మేనేజ్ చేసేస్తారు. రైట్. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటి అంటే కొన్ని చేంజెస్ అనేటువంటివి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో అది మన స్టేట్ లో కూడా తీసుకురావాలని చెప్పి నిన్న మంత్రివర్గ సమావేశం okay. అవడం జరిగింది. ఓకే, సో లాస్ట్లీ ఇప్పుడు మీరు యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? లైక్ కోచింగ్ సెంటర్స్ ఇలాంటివన్నీ చూసి తీసుకోండి. వాట్ విల్ బి ద అడ్వైస్ యూ విల్ గివ్ ఇట్ టు ద అంటే నేను ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఓకే. అయితే విద్యార్థులు మీరు జాయిన్ అయ్యే కంటే ముందు అక్కడ ఫ్యాకల్టీలు ఎవరున్నారు, అసలు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అన్ని సబ్జెక్టులకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా, అసలు ఆ చెప్పేటువంటి వ్యక్తి ఆ సబ్జెక్ట్ లో క్వాలిఫైడా కాదా, దట్ ఆయన చెప్తున్నటువంటి సబ్జెక్టు పిల్లలకి యాక్సెప్టబిలిటీ ఉందా లేదా అనేటువంటిది నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటి అంటే వీళ్ళు 5 నెలల్లో కంప్లీట్ చేస్తాను అంటే 5 నెలల్లో వీళ్ళు సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు లేదా 5 నెలలు అనేటువంటిది 8 నెలలు కంప్లీట్ చేస్తున్నారు. గ్యారంటీ సిలబస్ అనేటువంటిది వాళ్ళు ఎన్ని నెలలు ఇస్తున్నారు, ఎందుకంటే ఇది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది ఫైనాన్స్ మ్యాటర్స్. అది రెండో విషయం అండి. మూడో విషయం ఏంటి అంటే వీళ్ళు ఆ యొక్క మినిమం ఫెసిలిటీస్ అనేటువంటి అక్కడ ప్రొవైడ్ చేయబడుతున్నాయా లేదా, ఇలాంటి అంశాలని. నెక్స్ట్ ఫీజిబిలిటీ అండి, ఫీజిబిలిటీ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ దేర్. సో ఈ విధంగా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక మంచి డెసిషన్ కనుక వీళ్ళు తీసుకున్నట్లయితే డెఫినెట్ గా వాళ్ళు అయితే ఇక్కడ ఈ విషయంలో మనం పలానా ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి లేదు. దీస్ ఆర్ ద కామన్ ఇన్స్టిట్యూట్. ఎంతసేపు మనం మాట్లాడుకున్నది ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ ని ఉద్దేశించినటువంటిది కాదు. దీస్ ఆర్ ద జనరల్ ఇష్యూస్ అండి, దీస్ ఆర్ ద జనరల్ ఇష్యూస్. అంతే తప్ప మనం ఒకరిని పిన్ పాయింట్ చేయాలని కానీ లేకపోతే ఇలాగని కానీ కాదు. దీస్ ఆర్ ద జనరల్ గైడెన్స్. సో స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మీకు టైంకి సిలబస్ కంప్లీట్ చేసేటువంటి వాళ్ళు, మినిమం ఫెసిలిటీస్ అనేటువంటి ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళు, అలాగే క్వాలిఫైడ్ స్టేట్ ఎమినెంట్ ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు ఉన్నారా లేదా అనేటువంటి చూసుకుని ఈ అంశాలను చూసుకుని జాయిన్ అవడం అనేటువంటి చాలా ముఖ్యమైనది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే గైస్, మీరు కూడా అసలు మీరు కోచింగ్ సెంటర్స్లో వెళ్ళినప్పుడు మీకేం అనిపించింది, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.